అందరికీ కల్పేశ్వర్ దర్శనం అయిపోయిన తర్వాత నేను పంచ్ కేదార్లో 4th వన్ రుద్రనాథ్కి స్టార్ట్ అయిపోయినా. ప్రజెంట్ నేను గోపేశ్వర్లో ఉన్నాను అనమాట. ఇందాక వీడియో చేయించిన కదా, అది గోపేశ్వర్ విలేజ్. ఇప్పుడు గోపీనాథ్ టెంపుల్లో ఉన్న గోపేశ్వర్. రుద్రనాథ్ 6 months టెంపుల్ క్లోజ్ ఉంటుంది కదా, 6 months ఓపెన్ ఉంటుంది. 6 months టెంపుల్ క్లోజ్ ఉన్నప్పుడు శివుడిది డోలి ఇక్కడ ఉంటుంది అనమాట. గోపీనాథ్ టెంపుల్లో ఇక్కడనే పూజలు జరుగుతాయి అనమాట దేవుడికి. 6 months క్లోజ్ ఉన్నప్పుడు, 6 months ఓపెన్ ఉన్నప్పుడు ఇక్కడ నుండి పైకి తీసుకెళ్తారు రుద్రనాథ్కి. ఈ పంచ్ కేదార్ అన్నీ బద్రీనాథ్ నుండి కేదార్నాథ్కి వెళ్ళే రూట్లోనే ఉంటాయి అన్నమాట. 2 routes ఉంటాయి. ఒక రూట్ ఏమో రుద్రప్రయాగ కరణ్ ఆ రూట్లో ఉంటుంది. ఇంకో రూట్ ఏమో గోపేశ్వర్ ఉఖీమఠ్ ఈ రూట్ అనమాట. ఈ గోపేశ్వర్ ఉఖీమఠ్ రూట్లోనే ఈ 4 కేదార్లు ఉంటాయి అన్నమాట. కల్పేశ్వర్, రుద్రనాథ్, మద్మహేశ్వర్, తుంగనాథ్. డిస్టెన్స్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. ఒక 60 kilometers 70 kilometers అట్లనే. సో మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బైక్లో కూడా వెళ్ళొచ్చు ఆరామ్సే. ఇదిగోండి, ఇది గోపీనాథ్ టెంపుల్. వెనకాల సైడ్ చాలా పాత టెంపుల్, చూస్తేనే అర్థమైపోతుంది. రుద్రనాథ్ టెంపుల్ క్లోజ్ ఉన్నప్పుడు ఈ టెంపుల్లో ఉంటుంది అన్నమాట డోలి దేవుడిది. ఇదిగోండి, ఇది టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్ లోపల ఫోన్స్ అలో లేవు, ఫొటోస్ వీడియోస్ కూడా అలో లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నా. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇప్పుడు సాగర్ విలేజ్ వెళ్ళాలి. ఇది గోపేశ్వర్ కదా, ఇక్కడ నుండి సాగర్ విలేజ్ వెళ్ళాలి. సాగర్ విలేజ్ నుండి రుద్రనాథ్, సాగర్ విలేజ్ నుండి రుద్రనాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. ఇదంతా గోపేశ్వర్ అనమాట. మస్తు కనిపిస్తుంది ఇక్కడ నుండి. నేను ఇప్పుడు సాగర్ విలేజ్ రీచ్ అయిపోయినా అనమాట. ఇక్కడ కూడా ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. నేను వీడియో చూస్తుంటే అందరు నన్నే చూస్తున్నారు, నవ్వొస్తుంది. ఇదిగోండి, ఇక్కడ కూడా చాలా బాగుంది, చూపిస్తా. నేనున్న హోమ్ స్టే ఇది శ్రీకాంత్ రుద్రనాథ్ హోమ్ స్టే. ఇక్కడ నుండి ఎంత మంచిగా ఉంది చూడండి వ్యూ. వీడియోలో అంత మంచిగా రావట్లేదు కానీ డైరెక్ట్ అసలు క్రేజీ అంటే క్రేజీ ఉంది. శ్రీ రుద్రనాథ్ మందిర్ ముఖ్య ప్రవేశ్ ద్వార్ ఇదన్నమాట. ఇక్కడ నుండి పైకి ట్రెక్కింగ్ స్టార్ట్. ఇదిగోండి, వెల్కమ్ టు శ్రీ రుద్రనాథ్ ట్రెక్. సాగర్ విలేజ్ నుండి స్టార్ట్ అనమాట. చంద్రకోటి, పుంగ్, కవర్కా, పనార్, పంచగంగా, శ్రీ రుద్రనాథ్జీ 18 kilometers. రేపు పొద్దున స్టార్ట్ అవ్వాలి రుద్రనాథ్కి. ఎర్లీ మార్నింగ్ 6కి అట్లా స్టార్ట్ అవుతే వెళ్ళడానికి ఒక 10 hours పట్టచ్చు. సేమ్ కేదార్నాథ్ లాగానే అనమాట. అయితే ఇక్కడ ఒక అవ్వ ఉంది, నేను అవ్వతో మాట్లాడుకుంటా కూర్చునిండా అనమాట ఇంతసేపు. ఎంత ప్రశాంతంగా కూర్చొని ఆరాంసే పోయేటోళ్ళని వచ్చేటోళ్ళని చూసుకుంటా కూర్చుంది. చూపిస్తాను, ఇదిగోండి వ్యూ చూడండి. వెనకాల ఈమె కూర్చుంది కదా, ఇదే అనమాట వీళ్ళ ఇల్లు. ఇదిగోండి, ప్రశాంతంగా కూర్చొని అటు ఇటు చూసుకుంటా కూర్చుంది. ఇంతసేపు ఈమెతోనే మాట్లాడుతున్నా అనమాట. ఇది సాగర్ విలేజ్, పైన కూడా మొత్తం ఇల్లులు. నమస్తే అందరికీ. ఈరోజు పంచ్ కేదార్లో 4th వన్ రుద్రనాథ్ ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. 18 kilometers అనమాట సాగర్ విలేజ్ నుండి పైకి. ఎర్లీ మార్నింగ్ 6కే స్టార్ట్ అవుదాం అనుకున్నా, కానీ నిన్న నైట్ ఫుల్ వర్షం పడింది. అసలు మెరుపులు, సౌండ్స్, నిద్ర లేదనమాట. ఇప్పుడు 7 అవుతుంది, 7కి స్టార్ట్ అవుతున్నా. చూడాలి ఎంత టైం పడుతుందో. ఒక 10 hours పట్టొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. నిన్న నైట్ వర్షం పడింది కాబట్టి ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది. రుద్రనాథ్ పైదల్ మార్గ్ ఇదిగోండి, చెప్పినగా ఇక్కడ నుండి స్టార్ట్ అని చెప్పేసి. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇంకా స్టార్టింగ్ ఒక 1 kilometer వరకు ఈ సగర్ విలేజ్లోనే
వెళ్ళాలన్నమాట. ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది రూట్, కింద నుండి ఇట్లనే వెళ్ళాలి. ఇదిగోండి ఒక 1 కిలోమీటర్ కూడా కాదు, ఒక 500 మీటర్స్లే. 500 మీటర్స్ విలేజ్ నుండి వచ్చిన తర్వాత స్టార్ట్ అనమాట. ఇంకా ఎటు చూసినా కొండలు, గ్రీనరీ. ఇదిగోండి జై బోలే జై శంకర్కి స్టార్ట్. రుద్రనాథ్ పంచకేదార్లో 4th వన్. సాయంత్రం రీచ్ అవుతా. ఇప్పుడు స్టార్ట్ అయినా కదా, ఈవినింగ్ అవుతా రీచ్ అయ్యేసరికి. ఫస్ట్ బేస్ క్యాంప్ చంద్రకోటి రీచ్ అయిపోయారు. ఇంకా పైకి చాలా వెళ్ళాలి. ఆలు పరాటా చెప్పిన చేస్తుండు అంకుల్. పిండి ఆల్రెడీ పిసికి పెట్టేసిండు, ఇప్పుడు ఆలు తీస్తుండు. వేడి వేడి ఆలు పరాటా. ఈ పెరుగు ఇంట్లో చేసిన పెరుగు అనమాట. ఇదిగోండి పెరుగు టేస్ట్ ఇస్తా ఫస్ట్. మన పెరుగుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చట్నీ, క్యాబేజ్ కర్రీ, ఇంకా ఆలు పరాటా రెండు చెప్పిన. చాలా బాగా చేసిండు. ఆలు పరోటా పెరుగు చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. ఇందాక చంద్రకోటిలో ఫుడ్ తింటున్నా కదా, దాని తర్వాత కొంచెం పైకి వస్తే ఇక్కడ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నమాట. పర్ హెడ్ 200 రూపీస్. జస్ట్ మన డీటెయిల్స్ తీసుకుంటారు అంతే. పైన రిసిప్ట్ చూపించాలన్నమాట. ఇక్కడ అవుతుంది రిజిస్ట్రేషన్. ఇది కూడా చంద్రకోటియా. ఇదిగోండి రూట్ కనిపిస్తుందా, ఇదే అనమాట. మరీ అంత టఫ్ ఏం లేదు, ఓకే నడవచ్చు మంచిగా. చుట్టూరా జంగలే అనమాట. ఇదిగోండి మంచిగా ఉంది, బాగుంది. రుద్రనాథ్ ట్రెక్కింగ్ కూడా చుట్టూరా అడవి, ప్రశాంతంగా. ఎవ్వరు లేకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇదిగోండి ఇది రూట్. బండలన్నీ షైనింగ్ కొడుతున్నాయి ఇవి ఎండకి. కూరగాయలు అలసిపోయారు. ఇదిగోండి చుట్టూరా జంగల్. ఇది కూడా కింద నుండి పైకి ఎక్కడం 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 ఎక్కడం. ఇవన్నీ యాత్రలు ఎక్కడమే ఉంటాయి. ఇక్కడ కనిపిస్తుందా సగర్ విలేజ్. ఇదిగోండి ఇంతసేపు ఈ జంగల్ వచ్చింది. రూట్ కనపడదు, మనం దగ్గరకు వచ్చేదాకా రూట్ ఎక్కడా కనపడదు. ఇదిగోండి ఇదిగోండి ఈ జంగల్ వచ్చింది. నడవంగా సక్సెస్ఫుల్గా ఒక 3.5 కిలోమీటర్స్ నడవంగా పుంగ్ బుగ్యాల్కి రీచ్ అయిపోయినా. పుంగ్ కర్క నిన్న చూపించిన వీడియోలో మ్యాప్లో, రూట్ మ్యాప్లో. ఇదిగోండి ఇది ఒక బేస్ క్యాంపు. అమేజింగ్ జింగ్. ఇప్పుడు ఈ పుంగ బుగ్గియాల్లో నిమ్మరసం తాగి స్టార్ట్ అయిపోతానా. ఒక నిమ్మరసం గ్లాసు 30 రూపీస్. పొద్దున పరాటా కూడా 40 రూపీస్ అనమాట. మినిమలే ఛార్జ్ చేస్తున్నారు ఫుడ్కి, స్నాక్స్కి కానీ తక్కువ కాస్టే ఉన్నాయి. మంచిగా తినొచ్చు ఆరామ్సే. ఇప్పుడు ఇక్కడ నా ముందు ఒక పెద్ద కొండ ఉంది, ఈ కొండ ఎక్కాలి. ఇదిగోండి ఈ కొండ కనిపిస్తుందా, ఈ కొండ ఎక్కి దాటి అటు సైడ్ వెళ్ళాలి. ఈ కొండ దాటిన తర్వాత ఇంకా 2 కొండలు వస్తాయి. ఇది ఫస్ట్ కొండ. యాత్ర చేస్తే అదొక ప్రశాంతమైన ఫీలింగ్ అనమాట. నాకైతే మంచిగా జంగల్ ఎవరు ఉండరో ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు చూపిస్తా ఒకటి, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లా చెట్లకి. ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి.
ఫ్లవర్స్ లాగా భలే ఉన్నాయి. ఇవైతే చాలా బాగున్నాయి, క్రేజీ అసలు. డిస్కవరీ ఛానల్లో చూస్తున్నట్టుంది. ఇక్కడ ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక 3 కిలోమీటర్స్ వరకు వాటర్ ఉండవు. సో ఇక్కడనే వాటర్ పట్టుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఇంకా ఎక్కువ హైట్ ఉంటుంది ఎక్కడమని చెప్పేసి బోర్డు పెట్టిరు. ఇదిగోండి ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. బాటిల్స్ తెచ్చుకొని ఇక్కడ పట్టుకొని ముందుకు స్టార్ట్ అయిపోవాలి. ఇదిగోండి పుంగు బుగ్గియాలి. ఈ పక్కన సగర్ విలేజ్. ఇందాక ఈ చిన్న డ్రాప్లో కనిపిస్తుందా, అక్కడ నుండే అనమాట వీడియో తీసింది. ఈ కొండ ఎక్కాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా, ఇంకెక్కాలి. ఇంకా పైకి కొండలు చాలా దూరం ఉంది. అక్కడ పైన ఒక అంకుల్ కనిపిస్తుండ, పోతుంది చూడండి. అదిగోండి ఇంకా పైకి వెళ్ళాలి. నాకైతే శ్రీకాంత్ గుర్తొస్తుంది, ఎందుకంటే ఎక్కడం మొత్తం అడవిలా జంగల్లా పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడం కదా. సేమ్ ఇది కూడా అట్లనే ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఈ పుంగు బుగ్గియాల నుండి కొండ ఎక్కాలని చూపించిన కదా, పైన ఇంకా స్టీప్ ఎక్కడమే. ఇంకా అట్లా పైకి వెళ్ళాలి. ఇదిగోండి పుంగు బుగ్గియాల పైన ఇంకా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఆల్మోస్ట్ వచ్చేసిన మీద పైన కొండ ఎండింగ్ కనిపిస్తుందా, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. ఇదిగోండి ఇంకొంచెం కొండ ఉంది. ఇక్కడ మీకు జనాలు కనిపిస్తారా? ఇదిగోండి అక్కడికి వెళ్ళాలి, అక్కడ నుండి వెళ్ళాలి పైకి. ఎంతో కఠినమైన రూట్లో ఎక్కి కొండ, పెద్ద కొండ ఎక్కిన తర్వాత మౌలికర్క్ అని చెప్పేసి ఒక ప్లేస్ వచ్చేసింది. ఇక్కడ నుండి ఇంకా ల్యూటీ అనే ఒక ప్లేస్కి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నుండి 12 కిలోమీటర్లు. మనకి కొండ అనిపిస్తుంది చాలా దూరం వచ్చినట్టు, కానీ కిలోమీటర్లు చాలా తక్కువ అనమాట. మౌలికర్క్ ఇది ఒక బేస్ క్యాంప్. ఇదిగోండి ఆల్మోస్ట్ వచ్చేసిన, ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ జనాలు వస్తారా? అదిగోండి వెళ్తుర్రు. అట్లా వెళ్ళాలి, అక్కడి వరకు వెళ్ళాలి. అయిపోయింది. ఆల్మోస్ట్ డ్యూటీ రీచ్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఉంది కొండ ఎక్కడం. ఇప్పుడు కరెక్ట్ టైం 1:50 అవుతుంది. కింద రిజిస్ట్రేషన్ చేసుకునే దగ్గర అక్కేమన్నదంటే ల్యూటీ బేస్ క్యాంప్ 2 వరకు రీచ్ అవ్వాలి, దాని తర్వాత అలా ఉండదు ముందుకి అని చెప్పేసి అన్నదనమాట. ల్యూటీ బేస్ క్యాంప్ రీచ్ అవ్వడానికి సగర్ విలేజ్ నుండి నాకు కరెక్ట్ 7 అవర్స్ అనుకోండి. 7:30కి స్టార్ట్ అయినా కదా, 8:30, 9:30, 10:30, 11:30, 12:30, 1:30 అంటే ఇప్పుడు 1:50 అవుతుంది కదా టైం. 6 hours 20 minutes. 6 hours 20 minutesలో ల్యూటీ బేస్ క్యాంప్కి రీచ్ అయిపోయినా. ఇదిగోండి ఇది బేస్ క్యాంప్, ల్యూటీ బేస్ క్యాంప్. ఇక్కడ నుండి కొంచెం ఈజీ అనమాట ఇంకా రూట్. ఇందాక చూపించిన కదా ఇది ల్యూటీ బేస్ క్యాంప్. ఇక్కడ నుండి మళ్ళీ ఈ కొండ ఒక్కటెక్కాలి. పరమేశ్వర. ఇదిగోండి ఇక్కడ చిన్న ఫ్లాగ్ కనిపిస్తుందా? ఈ కొండ వెనకాల మీకు ఇందులో కనిపిస్తలేదు అనుకుంటా, కానీ నాకు కనిపిస్తుంది లైవ్గా. ఈ కొండ ఎక్కాలి ఇప్పుడు. ఇదిగోండి జనాలు ఇక్కడ వస్తారు చూడండి. పొంగు బుగ్గియాలు కనిపిస్తుంది ఇక్కడ నుండి. ఇదిగోండి ఊరు దేవుడా. ఇంకా పైకి ఉంది. ఇది రెండో కొండ అనమాట ఎక్కేది. ఒక కొండ ఎక్కినాక ఇదిగోండి ఈ బేస్ క్యాంప్, ల్యూటీ బేస్ క్యాంప్ వస్తుంది. ఇప్పుడు ఇంకో కొండ ఎక్కేది.
ఈ చుట్టూరా ఇవి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. మీకు ఇక్కడ ఒక అన్న కనిపిస్తుండ, ఇదో ప్లాస్టిక్వి. अच्छा आधा बैग में ही पड़ा हुआ है. अच्छा, बहुत बहुत धन्यवाद आपका. बस यही है कि जितना हो सके मदरलैंड को प्रिवेंट करो. हाँ हाँ చూపించిన కదా ఇందాక అన్నని, దారిలో ఉండే ప్లాస్టిక్ వ్రాపర్స్ అన్నీ కలెక్ట్ చేస్తుండనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ అన్న పని చేయడము. ఇంకో అన్న కూడా అట్లనే తీసుకొని వెళ్తుండే. నేను కూడా రిటర్న్లో వచ్చేటప్పుడు దారిలో ఉండేటివన్నీ కలెక్ట్ చేసుకొని కిందికి తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన ల్యాండ్, మన నేచర్, అమ్మ. మనం కాపాడితేనే నేచర్ కూడా మనల్ని కాపాడుతుంది. మనం నేచర్ని ఖరాబ్ చేస్తే నేచర్ కూడా మనల్ని ఖరాబ్ చేస్తుంది. కర్మ ఎటు పోదు. కాబట్టి ప్లీజ్ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా సరే ఏం తిన్నా సరే మీ పాకెట్లలో పెట్టుకోండి లేదా మీ బ్యాగ్లలో క్యారీ చేయండి. దాని తర్వాత డస్ట్బిన్ కనిపించినప్పుడు డస్ట్బిన్లో పడేయండి. ప్లీజ్ 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 రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. మనం చేస్తే ఏమవుతుందిలే, మనం ఒక్కరం చేస్తే అయిపోతుందా, ప్రపంచం అంతా మారాలి కదా అని అనుకుంటే అట్లా కాదు. ఒక్కరితోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా. ప్లీజ్ నేచర్ని కాపాడుకుందాం. మన నేచర్ ఇది. మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఇంత మంచి మంచి ప్లేసెస్ చూడాలంటే, చూపించాలంటే నేచర్ మంచిగా ఉంటేనే వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. మనమే ఖరాబ్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి ఏం ఉండదు. సో ప్లీజ్ బీ రెస్పాన్సిబుల్. మొత్తం టాప్కి వచ్చేసిన, ఇంకా ఉంది. పుంగు బుగియాలు కనిపిస్తుందా? ఇదిగోండి ఈడుంది. ఒక ఫ్లాగ్ కనిపిస్తుందా చిన్నది అని చెప్పిన చూడు, ఇదే ఆ ఫ్లాగ్. కొండలు దూరం దూరంగా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి చూడండి, ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ ఇంకా ఉంది. ఓ దేవుడా, అక్కడ జనాలు వస్తారా? ఇదిగోండి అక్కడికి వెళ్ళాలి. నైస్, అమేజింగ్ జింగ్ జింగ్ ట్రెక్ బాగుంది, చాలా బాగుంది. ఓ వ్యాలీ అన్నమాట. ఇది పనార్ అన్నమాట. ఇక్కడ రిసెప్ట్ మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా, అది చెక్కింగ్ అవుతుంది. దాని తర్వాత ఇంకా ఈ కొండ కనిపిస్తుందా, ఈ కొండ దాటి అటు సైడ్ వెళ్ళాలన్నమాట. మేకలు, గొర్రెలు గొర్రెలు. ఇందాక ఇక్కడ నుండి వీడియో తీసింది. ఈ గొర్రెల గుంపు చూడు ఎట్లా కనిపిస్తుంది. ఇంకా పైకి 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 వెళ్ళాలి. ఇక్కడ కూడా ఈ గుర్రాలు స్టార్ట్ అయిపోయినాయి, గోడలు. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే ఇది కూడా కేదార్నాథ్ లాగానే చేసేస్తారు. ఈ సౌండ్ మిస్ అయినా అనమాట, కేదార్నాథ్లో విని విని మళ్ళీ ఇక్కడ వింటున్నా. ఇక్కడ చిన్న జనాలు కనిపిస్తారా పైన కొండ మీద, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇది చూడండి, నాగపాములాగా ఉంది కొండ. పనార్ నుండి ఇటు పైకి వచ్చేది మొత్తం చుట్టుపక్కల ఈ వ్యూ ఉంటుంది. లేదంటే ఎక్కడ చూసినా గడ్డి గడ్డి గడ్డి, ఎంత బాగుంది కదా. ఇందులో రూట్ ఇందులోనే రావాలి. ఇక్కడ కనిపిస్తుంది ఆ హట్, అది పనారు. గొర్రెల గుంపు చూపించినాగా అదంతా క్రాస్ చేసుకొని ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా రావాలి. ఇక్కడ చూడండి వ్యూ. అమేజింగ్ సింగ్ సింగ్. బాగుంది ట్రెక్కింగ్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే
కేదార్నాథ్ కంటే కొంచెం టఫే, శ్రీఖండ్ కంటే కొంచెం ఓకే. కేదార్నాథ్కి అయితే టఫ్. ఇదైతే పంచ్ కేదార్లో టఫెస్ట్ వన్ ఏదంటే రుద్రనాథే అనమాట. కింద నుండి ఉంటుంది చూడు ల్యూటీ బేస్ క్యాంప్ వరకు. ఓ దేవుడా, ఎక్కడం ఇక్కడ వరకు కూడా ఎక్కడమే, కానీ ల్యూటీ బేస్ క్యాంప్ వరకు మాత్రం కొండలన్నమాట, రాళ్ళు, సేమ్ శ్రీఖండ్ లాగా. కొంచెము ల్యూటీ నుండి పనార్ వరకు ఓకే, ఇట్లా స్టీప్ ఎక్కడమే, కాకపోతే స్టీప్, ప్లెయిన్ స్టీప్. అవి కొండలు స్టార్టింగ్లో. ఇప్పుడు కూడా పనార్ నుండి కూడా కొంచెం స్టీప్ అనమాట, ప్లెయిన్ స్టీప్. ఓకే, నడవచ్చు. టైమ్ 4:30 అయింది. కనిపిస్తుందా ఏమన్నా వెనకాల? పొగ మంచి వచ్చేసింది అనమాట అప్పుడే. అమేజింగ్ జింగ్. ఇంట్లో కనిపిస్తలేదు కానీ పొగ మంచి ఇట్లా సైడ్కి పోయేది క్లియర్గా కనిపిస్తుంది, వీడియోలో కనపడట్లేదు. ఇది ఎక్కడి నుండి? పనార్ నుండి నాతో పాటే వస్తుంది. పనార్ నుండి నేను వస్తున్నానా లేదా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంది. మళ్ళీ నేను వస్తుందే చూసి మళ్ళీ ముందుకు పోతుంది. మళ్ళీ నేను వస్తున్నానా లేదా ఆగి మరీ చూస్తుంది. దీనికి ఇది వెనకాల ఈ గొంతుకు ఎవరేసారో కానీ వేస్ట్ ఫెలోస్ అసలు. ఇప్పుడు టెంపుల్ దాకా వస్తుంది, ఇది టెంపుల్ దాకా పనార్ నుండి వచ్చింది కదా. మౌంటైన్స్లలో మనకి డాగ్స్ మన డెస్టినేషన్ వరకు వస్తుంది తెలుసా మనతో పాటు. మీరు ఎప్పుడైనా మౌంటైన్స్లో ట్రెక్కింగ్ చేసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది. డెస్టినేషన్ వరకు వస్తాయి, మళ్ళీ మనతో పాటు కిందకి వస్తాయి. ప్రొటెక్టర్స్. మళ్ళీ నేను బిస్కెట్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి నాతో పాటు రావడానికి. అట్లే వచ్చింది నాతో పాటు, చూస్తుంది నన్ను వెనకాల వస్తున్నానా లేదా అని చెప్పేసి. అందుకే బిస్కెట్ ఉంది కదా అని చెప్పేసి పెట్టిన. కవర్ ఎవరిది వాళ్ళది బ్యాగ్లో పెట్టుకోవాలి. ఓకే, ఎంత నడిచినా వస్తలేదు. చుట్టూ కనిపిస్తుంది ఏమన్నా. రూట్ కూడా దగ్గరికి పోయేదాకా కనపడట్లేదు అనమాట. ఇదిగోండి, వచ్చే రూట్ కూడా దగ్గర వచ్చేదాకా కనపడట్లేదు, మొత్తం పొగ మంచుతోని క్లోజ్ అయ్యి ఉంది. ఓ దేవుడా. ఇప్పుడు పిత్రేదార్కి రీచ్ అయిపోయినా. ఇక్కడ నుండి కొంచెం ఈజీ అనమాట కిందకి వెళ్ళడం. ఇదిగోండి, ఇట్లా కిందకి వెళ్ళడం చాలా ఈజీ. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఇక్కడ నుండి వ్యూ చూపిస్తా. ఎక్దమ్ మస్తు. ఇదిగోండి, పిత్రేదార్ నుండి ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి ఎంత మంచిగా. వ్యూ చూడండి ఎంత బాగుంది. వా 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 వా. ఈ ఫ్లవర్స్ అయితే ఇంకా బాగున్నాయి, ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఈ ప్లేస్ నుండి అయితే పోబుద్ధి అవుతలే, కదలబుద్ధి అవుతలే. అదిగోండి ఎంత బాగుంది. ఇటు నుండి వెళ్ళి అక్కడ లైన్ కనిపిస్తుందా, అట్లా వెళ్ళాలి. పిత్రదార్ నుండి మొత్తం దిగడం మంచిగా ఉంది. ఇది ఈజీ, ఆరామ్సే టెంపుల్ వరకు తొందరగా రీచ్ అయిపోవచ్చు. వెనకాల ఇవి బాగున్నాయి మౌంటైన్స్. ఇదిగోండి, నేను ఒక దగ్గర నుండి చూపించిన కదా, ఒక కొండ దగ్గర లైన్. ఈ కొండ దాటి వెనకాల సైడ్కి వెళ్ళాలి. ఇంకా కొంచెం దూరం ఉంది వెళ్ళడానికి. ఇవ్వండి, అందరు తినడానికి ఆగిర్రు అనమాట.
ఆకలి అవుతుంది ఎప్పుడో మధ్యాహ్నం నిన్న వీళ్ళిద్దరు బ్యాగ్ల నిండా పట్టుకొని వచ్చారు ఫుడ్ कोई बात नहीं खा भी लूंगी ये क्या चीज है खजूर ये तो हेल्दी है डेट लो अरे खा लो एनर्जी लो मीठे में ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం టెంపుల్ కనిపిస్తుందా ఆరతి అవుతుంది డమ్రు సౌండ్ కూడా వినిపిస్తుంది చూడ్డానికి అట్లా కనిపిస్తుంది కదా దగ్గరలో ఇంకా చాలా దూరమే ఉంది మంచిగా ఉంది కొండలల్లో ఒక ప్లేస్లో టెంపుల్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 7:30 అయింది ఇప్పుడు చీకటి అయింది కానీ మేము రీచ్ అయినప్పుడు వెళ్తూనే ఉందన్నమాట పొద్దున 7:30కి స్టార్ట్ అయినాం 7:30కి రీచ్ అయినాం అంటే 12 అవర్స్ టైం పట్టింది ఇక్కడికి రావడానికి టెంపుల్ ఇదే క్లోజ్ అయిపోయింది రేపు పొద్దున ఓపెన్ చేస్తారు మళ్ళీ ఇదిగోండి చుట్టూరా మొత్తం అసలు ఒక్క లైట్ కూడా లేదు అక్కడక్కడ తప్ప ఇదిగోండి మళ్ళీ చీకటే మొత్తం మళ్ళీ అక్కడ ఒక లైట్ ఉంది అసలు ఇక్కడ ఎట్లుందంటే లైట్ లేదు ఒక 2-3 లైట్లు తప్ప అవి కూడా చిన్నగా వస్తున్నాయి మొత్తం చీకటి వాష్రూమ్ ఒకటి ఉంది అది కూడా ఓన్గా టెంట్ వేసి ఉంటారు కదా వాళ్ళది మాత్రమే వాష్రూము ఇంకెక్కడా లేదు టెంట్లో స్టే చేయాలంటే 1000 రూపీస్ పర్ హెడ్ విత్ డిన్నర్ అనమాట ఇంకా ఇక్కడ ముందు ధర్మశాలలు కూడా ఉన్నాయి ఇందులో అయితే బెడ్ బ్లాంకెట్ ఇస్తారు దానికి 200 రూపీస్ మళ్ళీ ఫుడ్ సపరేట్ 150 రూపీస్ అన్నం పప్పు కర్రీ ఒక చపాతి అది మ్యాటర్ లైట్ లేదు ఏం లేదు మొత్తం చీకటి ఇదిగో ఏదైనా లైట్ కనిపిస్తుందా ఇదిగో ఇక్కడ 5 లైట్లు కనిపిస్తున్నాయా ఇంకా జనాలు వస్తున్నారు అనమాట టార్చ్ చేసుకొని అసలు ఆ కొండలలో ఎట్లా వస్తుర్రో ఏమో టార్చ్ చేసుకొని ఇదిగోండి లైట్ లేదు ఏం లేదు ఇక్కడ ఒక లైట్ ఉంది మళ్ళీ అక్కడ ఒక టెంపుల్ దగ్గర ఒక లైట్ ఉంది అంతే ఇదిగోండి ఇవి ధర్మశాలలో ఇందులోనే అనమాట 200 రూపీస్ तो या तो ये होएगा या तो हम सुबह वाली बस पे आ पाएंगे ఇందులో కూడా లోపల అసలు లైట్ లేదు టార్చ్ చేసుకొని ఫుడ్ అయితే ఇందాక తిన్న దగ్గర అసలు అక్కడ కూడా లైట్ లేదు కూర్చోడానికి లేదు నిలబడే తినాల్సి వచ్చింది నిలబడే తిన్నారు అందరూ ఓకే ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట నైస్ ఇంత పైన ఫుడ్ దొరకడమే కష్టము పడుకోవడానికి దొరకడమే కష్టము మనం లగ్జరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అది రేపు పొద్దున లేచి దర్శనం చేసుకోవాలి ఇంకా యాక్చువల్గా ఈరోజు 6 వరకు రీచ్ అవుతా అనుకున్నా కానీ 7:30 అయింది ఇట్స్ ఓకే రేపు పొద్దున లేచి దర్శనం చేసుకుంటాం ఇంకా నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దునే ఫుల్ వర్షం పడిందనమాట ఫుల్ చలి ఉంది లైట్ కొంచెం వర్షం కూడా పడుతుంది ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే బయటనే బ్రష్ వాష్రూమ్ కూడా ఒక్క వాష్రూమ్ దానికి లైన్ ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ట్యాప్ల నుండి వాటర్ వస్తున్నాయి బ్రష్ అందరు ఇన్నే చేసుకోవాలి అదిగోండి వాష్రూమ్ ఒక్కటి అది కూడా ఈ ప్రైవేట్ టెంట్ వాళ్ళది లైన్లో నిలబడిర్రు అక్కడ టెంపుల్ ఇప్పుడు ఇంకా దర్శనంకి వెళ్ళాలి స్నానము లగ్జరీ వాష్రూమ్ నీట్గా ఉండాలి ఇవన్నీ ఏవి నడవవు ఎట్లుంటే అట్లా పోవాలి మన అవసరం కాబట్టి ఒక్క వాష్రూమ్ ఆలోచించుకోండి ఇంతమంది ఉన్నారు బ్రష్ కూడా మొత్తం బయటనే బ్రష్ నా ఫోన్లో ఛార్జింగ్ 11% ఉంది కరెంటే లేదు ఇక్కడ బల్బ్స్ కూడా అవి సోలార్ ప్యానెల్స్తో రన్ అవుతుంది అనమాట నైట్ ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్కి కూడా ఆప్షన్ లేదు అసలు నెట్వర్కే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇక ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునే అంత సీన్ లేదు ఏమీ లేదు ఒక అడవిలో పోతే ఎట్లుంటుందో అట్లనే అనమాట ఇంకా సేమ్ మందిర్ ఎంట్రన్స్ ఇదే ఎంత చలి ఉన్నా సరే చెప్పులు అందరూ బయటనే ఇప్పేసి పోవాలి
ఈయన వేసుకొచ్చిన కానీ లోపల ఒక పూజారి ఉంటాడు ఈడ, ఆయన చూస్తే కంపల్సరీ తిడతాడు. అమ్మో కాళ్ళు ఫ్రీజ్ అయిపోతున్నాయి. తీసుకోండి. జై శ్రీ రుద్రనాథ్జీ. शंकर जी महाराज जी की సక్సెస్ఫుల్గా పంచకేదార్లో 4th వన్ రుద్రనాథ్ దర్శనం కంప్లీట్ అయిపోయింది. 6కి వెళ్ళిన లోపలికి, టెంపుల్ లోపలికి 7:30కి బయటకు వచ్చిన. ఆర్తి 7కి అయిందనమాట. చాలా మంచిగా అయింది దర్శనం. చూడండి టెంపుల్. ఇక్కడ శివుడిది ముఖం పడిన ప్లేస్ అనమాట. ఇదంతా టెంపుల్ నుండి వ్యూ. ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. పక్కకే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ పైన కూడా చాలా శివలింగాలు ఉన్నాయి అన్నమాట. జయ బోల రుద్రనాథ్కి. ఇది మెయిన్ టెంపుల్ కదా. ఇక్కడ పక్కకే భైరవనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది టెంపుల్ అనమాట. టెంపుల్ నుండి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్ పట్టుకొని స్ట్రైట్గా వస్తే ఇక్కడ సరస్వతి కుండ ఉంటుంది అనమాట. పంచకేదార్లో ఇంకా 2 మిగిలి ఉన్నాయి, తుంగనాథ్ ఇంకా మధుమహేశ్వర్. దర్శనం అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా. నేనైతే లోపల కూర్చున్నా, దేవుడికి ఇట్లా ఎదురుగానే కూర్చున్నా మంచిగా. మొత్తం క్లీన్ చేసారు. డెకరేషన్ అంటారు కదా, మన దాంట్లో ఏమంటారు, హిందీలో అయితే శృంగార్ అంటారు, తెలుగులో ఏమంటారో తెలియదు నాకు. కానీ దేవుడికి మంచిగా అన్నీ అలంకరించి దాని తర్వాత ఆరతి ఇచ్చిండ్రు. చాలా బాగా అయింది ఆరతి కూడా. సో ఇది రుద్రనాథ్ టెంపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.